హాయ్ అండి. నేను ఇప్పుడు వెన్న ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇదిగో మేగడి నేను ఒక 15 రోజుల నుంచి దాచిన మేగడ అనమాట ఇది. ఈ మేగడ నేను ఇప్పుడు వెన్న కింద చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి చూడండి. ఇదిగోండి చూసారా, ఇందులో ఆల్రెడీ కొంచెం వేసుకున్నా, ఇంకా కొంచెం పక్కన పెట్టుకున్నా. 2 సార్లు ఆడదామని వెన్న చేద్దామని 2 సార్లకి ఇలా పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలా పక్కన పెట్టాను. సగం సగం తీసుకుని ఇప్పుడు మిక్సీ ఆడుతున్నాను అనమాట. చూడండి మిక్సీ ఆడి ఇందులో నేను ఇంకా వాటర్ వేయలేదు. వాటర్ వేయకుండా ఇలా క్రీమీ టెక్స్చర్లో ఇలాగ ఆడాను. ఇప్పుడు ఇందులో నేను వాటర్ కలుపుతున్నాను. అది కూడా ఐస్ వాటర్ అనమాట. ఐస్ వాటర్ కావాలంటే ఐస్ వాటర్, ఐస్ క్యూబ్స్ కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో. వాటర్ కలిపాను. మళ్ళీ నేను మిక్సీ ఆడతాను. మిక్సీ ఆడాక చూపిస్తాను వెన్న ఎలాగ వచ్చింది అనేది. ఇది కొంచెం చూడండి ఎంత బాగా వచ్చింది వెన్న. ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇదంతా చూసారా, మీకు బౌల్లో వేస్తుండగానే వెన్న అలా తేలిపోయింది పైకి. ఇప్పుడు దీన్ని అంతా నేను ఊడ్చేస్తాను. మళ్ళీ ఊడ్చేసిన తర్వాత రెండోసారి కూడా నేను ఆడి చూపిస్తాను. ఎంతెంతో అక్కర్లేదు, జస్ట్ 2 to 3 minutes మీరు గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది మిక్సీలోని. చూసారా ఫ్రెండ్స్, ఊడ్చైనా చెయ్యికి ఇంత పెసరు కూడా అవ్వలేదు నాకు, అస్సలు అవ్వదు చేతికి ఎంతని. ఇదిగోండి ఎలా తేలుతుందో చూసారా వెన్న అనేది. నేను చేతితో చేసి చూపిస్తున్నాను. ఇదిగో వెన్న ఎంత బాగా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్. సాఫ్ట్గా ఉంది, ఎంత బాగుందంటే అంత బాగుంది వెన్న అనేది. చూసారా, నేను మళ్ళీ అందులో పూర్తి పెట్టేసాను. అయినా చూడండి అస్సలు అంటుకోలేదు చేతికి. మళ్ళీ నేను ఇది కూడా వేసేస్తున్నాను ఇంట్లోనే. ఇందులో నేను కొన్ని వాటర్, ఇది తర్వాత లాస్ట్లోని కొన్ని వాటర్ వేసి క్లీన్ చేసి అప్పుడు వేస్తాను ఇందులోని. చూసారా, 2 ఆడేసి ఇందులో గిన్నెలో కలిపేసాను. ఇప్పుడు దీన్ని నేను సెపరేట్ చేస్తాను వేరే గిన్నెలోకి. ఇది కొంచెం చూడండి నేను ఎలా సెపరేట్ చేస్తున్నాను. చూసారా, నీళ్ళ నుంచి పైకి ఎలా తేలిపోతుంది వెన్నంతా. ఎంత సాఫ్ట్గా ఉందో వెన్న, చూస్తుంటే కలిసిపోతుంది పైకి. ఇదిగో ఎంత మెత్తగా వచ్చిందో. ఇంత పెసరు చేతికి ఎక్కడ కూడా అంటుకోవట్లేదు. చూసారా, ఊడిపోతుంది. ఇది నాతో అట్లా ఆడుకుంటుంది. ఇందులో ఇంకా అస్సలు లేదు. చూసారా, ఓన్లీ వాటర్ మాత్రమే ఉంది. చూసారా మొత్తం అంతా ఎలా వచ్చిందో. ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ కూడా తీస్తాయి. ఇంకా వస్తుంటే ఏం చేస్తారంటే ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 10-15 నిమిషాల తర్వాత ఈ వాటర్ అంతా తీసేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది చూసారా, దాంట్లో తీసింది. ఇది ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇది ఏం చేయొచ్చు అంటే
మనకు చల్లట్లు అంటాం చూసారా, అంటే బియ్యం మజ్జిగ కలిపి పెరుగు కలిపి నానబెట్టుకుని అట్లా వేసుకుంటాం. దాని కింద యూస్ చేసుకోవచ్చు. కావాలంటేనే దీన్ని మనం తాగొచ్చు కూడా. ఇది ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది ఉంటుంది కదా, దీన్ని మనం తాగాలనుకుంటే కనుక కరెక్ట్గా 10 to 15 days మేగడితో అయితే కమ్మగా చాలా బాగుంటుంది అన్నమాట. మనం తాగొచ్చు ఇది. కానీ అంతకన్నా ఎక్కువ ఉంచుకుంటే మనం దీన్ని తాగలేము. ఇంకా అలాంటి మనం పాడేసుకోవడమే. కానీ 10-15 రోజులతో అయితే మేగడది దాచుకున్నది చల్లట్లకి బాగుంటుంది, మనం తాగొచ్చు కూడా. ఇది నేను ఏం చేస్తానంటే, దీన్ని నేను నెయ్యి చేస్తాను. అంతకాలంటే మనం ఉంచుకొని వాడుకోవచ్చు కూడా. నెయ్యి చేసానంటే వెంటనే నాకు నెయ్యి అనేది 10-20 నిమిషాల్లో అయిపోతుంది నెయ్యి మొత్తం అంతా. అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. అది నెయ్యి చేసిన వెంటనే నాకు అది 1 day కూడా ఉండదు, 2 days 3 days కూడా ఉండదు, వెంటనే కడిగిపోద్ది నెయ్యి.